బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి కన్ను మూసినట్టుగా తెలుస్తోంది. ఆయన గత కొద్ది రోజులుగా బ్రెయిన్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారు. సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో ఆయన గత 35 రోజులుగా ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో జిట్టా బాలకృష్ణారెడ్డి ఆరోగ్యం పూర్తిగా విషమించినట్టుగా తెలుస్తోంది. ఆయన ఇవాళ ఉదయం పూర్తిగా ఆరోగ్యం విషమించి వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నారు. అయితే ఆయన కన్ను మూసినట్టుగా సమాచారం అంతుంది. కొద్దిసేపటి క్రితం ఆయన తుది శ్వాస విడిచినట్టుగా తెలుస్తోంది. బ్రెయిన్ ఇన్ఫెక్షన్తో 35 రోజులుగా ఆయన యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. జిట్టా బాలకృష్ణారెడ్డి విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో చాలా చురుగ్గా వ్యవహరిస్తున్నాడు. ఆయన యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మాయిపల్లి గ్రామంలో జన్మించిన జిట్టా బాలకృష్ణారెడ్డి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. తర్వాత తెలంగాణ ఉద్యమంలో కీలకంగా కూడా ఆయన పనిచేశారు. గతంలో టీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీ అనుబంధ యువజన విభాగానికి అధ్యక్షుడిగా కూడా రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ తర్వాత 2009 అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులో భాగంగా భువనగిరి సీటు టీడీపీకి వెళ్లడంతో ఆయన అలకబూని అక్కడి నుంచి ఆయన ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేశారు. టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చారు. ఆ తర్వాత ఆయన వైఎస్ఆర్ హయాంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. తిరిగి వైఎస్ఆర్ హఠాన్మరణం తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైఎస్ఆర్ సిపిలో కూడా చేరారు. ఆయన జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ సిపిలో చేరిన తర్వాత లోక్సభలో తెలంగాణ ఏర్పాటు ముందు వైఎస్ఆర్ సిపి వైఖరి నచ్చక ఆయన తిరిగి అక్కడి నుంచి కూడా బయటకు వచ్చారు. సొంతంగా యువ తెలంగాణ పార్టీ పేరుతో ఆయన స్థాపించారు. ఆ తర్వాత ఆయన మళ్ళీ కొద్ది రోజులు బీజేపీలో చేరారు. ఇప్పుడు మళ్ళీ బీజేపీ నుంచి బయటకు వచ్చి ఆయన తిరిగి బీఆర్ఎస్ పార్టీ తన సొంత గూటికి చేరుకున్న పరిస్థితి. అయితే ప్రస్తుతం ఆయన బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించినట్టుగా తెలుస్తుంది. బ్రెయిన్ ఇన్ఫెక్షన్తో ఆయన గత కొంతకాలంగా బాధపడుతున్నారు. 35 రోజులుగా ఆయన యశోద ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఆయన ఆరోగ్యం ఇవాళ పూర్తిగా విషమించి ఆయన తుది శ్వాస విడిచినట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు ఇంకా పూర్తి స్థాయిలో అధికారికంగా కన్ఫర్మేషన్ రానప్పటికీ ఆయన చనిపోయినట్టుగానే సమాచారం అందుతోంది. కుటుంబ సభ్యులు ఇంకా అక్కడే యశోద ఆసుపత్రిలోనే ప్రస్తుతం ఆయన డెడ్ బాడీ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎస్, మా ప్రతినిధి మధు జైన్ అవుతున్నారు. మధు, జిట్టా బాలకృష్ణారెడ్డి మలిదశ తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి కన్ను మూసినట్టుగా తెలుస్తుంది. వెరీ బ్యాడ్. ఆయన ఎట్లాంటి ఆరోగ్య సమస్యలతో బాధపడ్డారు ఏంటి? ఎగ్జాక్ట్లీ, బ్రెయిన్ ఇన్ఫెక్షన్ తో బాధపడతా ఉన్నారు. ఈ ఎన్నికల తర్వాత కాస్త సిక్ అయ్యారు. ఆయన సిక్ అయినప్పటి నుంచి కాస్త ట్రీట్మెంట్ లోకి వెళ్లారు. ఈ మధ్య కాలంలో అయితే గత కొన్ని వారాల నుంచి ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. ట్రీట్మెంట్ జరుగుతా ఉంది. ఆయన ఆరోగ్యం కాస్త విషమంగానే ఉంది. ఆ కుటుంబ సభ్యులు అనేటువంటి గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తా ఉన్నాయి. ఆయన కొద్దిసేపటి క్రితం మృతి చెందినట్టుగా వార్తలు వినిపిస్తా ఉన్నాయి. ఇంకా ఆసుపత్రి నుంచి అధికారికంగా కుటుంబ సభ్యులు ఎవరు ధృవీకరించినప్పటికీ చనిపోయారని చెప్పేసి తెలుస్తా ఉంది. నిజంగానే తెలంగాణ ఉద్యమంలో చాలా కీ రోల్ గా పనిచేశారు జిట్టా బాలకృష్ణారెడ్డి. చాలా ఉద్యమం ఉవ్వెత్తున ఎగుస్తున్నటువంటి సమయంలో స్వరాష్ట్రం కోసం ఆయన చాలా కీలకంగా పనిచేశారు టీఆర్ఎస్ పార్టీలో. కాకపోతే కాస్త పొలిటికల్ గా అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు జిట్టా బాలకృష్ణారెడ్డి. ఆయన బీఆర్ఎస్ లో జరిగినటువంటి కొన్ని ఇన్సిడెంట్ వల్ల ఆయన బయటికి వెళ్లాల్సి వచ్చింది. బయటికి వెళ్ళిన తర్వాత ఆయన సొంత పార్టీ పెట్టుకున్నారు. తెలంగాణ సంబంధించినటువంటి ఒక పార్టీ పెట్టుకున్నారు. యువ తెలంగాణ అనేటువంటి పార్టీ స్థాపించి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేయడానికి సమాయత్తమయ్యారు. పెద్ద ఖర్చు పెట్టుకున్నారు. అయినప్పటికీ కూడా కొన్ని ఒడిదుడుకులతో మళ్ళీ దాన్ని బీజేపీలో విలీనం చేశారు. బీజేపీ నుంచి మళ్ళీ ఆయన కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. చివరికి కాంగ్రెస్ లో కూడా భువనగిరి నుంచి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో టికెట్ లభించకపోవడంతో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. సో ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ పార్టీతో ఉన్నప్పటికీ కూడా బీఆర్ఎస్ లో ఆయనకు పనిచేసినటువంటి సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉంది. కేసీఆర్ తో కానీ ఉద్యమకారులో కానీ చాలా సుదీర్ఘమైనటువంటి ఉద్యమ నేపథ్యం ఉంది. ఆయన బ్రెయిన్ ఇన్ఫెక్షన్ తో కన్ను మూసారు అనేటువంటిది తెలుస్తా ఉంది. భువనగిరికి సంబంధించినటువంటి నేత, కొద్దిమంది రాజకీయ పార్టీ నేతలకు సంబంధించినట్టు చూస్తే కేవలం పదవుల కోసం, అంటే ఎమ్మెల్యే కోసము ఇంకా ఇతరత్రాకు సంబంధించిన వాటి కోసం జంప్ అవుతా ఉంటారు. కానీ జిట్టా బాలకృష్ణారెడ్డి అలా కాకుండా ఎక్కడ అవమానం జరిగినా తను కొన్ని అంశాలపైన పోరాడంతో పార్టీలు స్పందించకపోవడంతో ఆయన పార్టీలు వీడి వేరే పార్టీలకు వెళ్లారు. పార్టీ స్థాపించారు. ఆ పార్టీని కూడా విలీనం చేసినటువంటి సిచ్యువేషన్. చాలా సుదీర్ఘమైనటువంటి చరిత్ర ఉంది. వైఎస్ఆర్ కి సంబంధించినటువంటి వైఎస్ఆర్ సిపిలో కూడా చేరారు. ఆయన గతంలో వైఎస్ఆర్ సిపిలో పనిచేశారు. అన్ని పార్టీల్లో పనిచేసినటువంటి అనుభవం ప్రస్తుతం జిట్టా బాలకృష్ణారెడ్డికి ఉంది. ఆయన సొంత కోరిక మేరకు సొంత ఊరికి ఆయనను తరలిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ప్రస్తుతం కుటుంబ సభ్యులంతా కూడా ఆయన ఇంకా అధికారికంగా ధృవీకరించినప్పటికీ ఆయన వాహనంలో ఆయన సొంత ఊరికి తీసుకెళ్తున్నట్టుగా తెలుస్తా ఉంది. రైట్, ఎస్, థ్యాంక్ యూ మధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఎస్, జిట్టా బాలకృష్ణారెడ్డి కన్నుమూశారు. మలిదశ తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా కన్నుమూయడంతో ఒక్కసారిగా విషాద చేయాలనుకున్నాయి. జిట్టా బాలకృష్ణారెడ్డి 35 రోజులుగా
యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టుగా తెలిసింది. బ్రెయిన్ ఇన్ఫెక్షన్స్తో ఆయన బాధపడుతున్నారు. ఇవాళ పూర్తిగా ఉదయం ఆరోగ్యం క్షీణించింది. ఇక ఆయన తుది శ్వాస విడిచినట్టుగా తెలుస్తుంది. మా ప్రతినిధి శ్రీనివాస్ ప్రస్తుతం యశోద హాస్పిటల్ దగ్గరే ఉన్నారు. ప్రస్తుతం ఆయన మనతో ఫోన్ లైన్లో అందుబాటులోకి వచ్చారు. శ్రీనివాస్, జిట్టా బాలకృష్ణారెడ్డి పూర్తిగా బ్రెయిన్ ఇన్ఫెక్షన్తో బాధపడుతూ 35 రోజులుగా ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. దీంతో ఇవాళ ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించినట్టుగా తెలుస్తుంది. ఆయన చనిపోయినట్టుగా కూడా నిర్ధారించారు. ఇంకా అధికారిక కన్ఫర్మేషన్ అయితే రాలేదు. సో మీరు అక్కడే ఉన్నట్టుగా తెలుస్తుంది. సో జిట్టా బాలకృష్ణారెడ్డి మృతి చెందిన వార్తకు సంబంధించి అక్కడ తన అభిమానులు కానీ ఎవరు కానీ అక్కడ ఎవరైనా ఉన్నారా? ఎట్లాంటి రియాక్షన్స్ వస్తున్నాయి? ఇప్పుడిప్పుడే అంటే చాలా మందికి దాదాపుగా 3 దశాబ్దాల అనుబంధము పెనవేసుకున్నటువంటి వ్యక్తి కళాకారులకి, అలాగే తెలంగాణ ఉద్యమకారులకి, ఎవరైతే తెలంగాణ కోసం పాటుపడుతున్నటువంటి వారు ఉన్నారో వాళ్ళందరికీ జిట్టాతో మంచి అనుబంధం అయితే ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమకారులు అలై బలైలు అంటూ ప్రతి సంవత్సరం ఒక అలై బైనాయిని ఏర్పాటు చేసినటువంటి చరిత్ర చిట్టా బాలకృష్ణ రెడ్డికి ఉంది. వేలాది మంది కళాకారులను ఒకే చోటకి చేర్చి ఉద్యమకారులందరినీ కూడా ఒకే వేదిక పైన అలై బలై కార్యక్రమంతో తనైతే సమకూర్చి అందరినీ కూడా సమీకరించినటువంటి సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయి. ముఖ్యంగా ఉద్యమకారులకు సంబంధించి, కళాకారులకు సంబంధించినటువంటి విషయంలో జిట్టా బాలకృష్ణ రెడ్డి